మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. పబ్లిష్ అయినాయి వివిధ పత్రికల్లో. అలాంటి నేపథ్యంలో నేను 2 పుస్తకాలు వెలువరించడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు మరొక కథని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. మరి ఈ కథ ధ్యానమాలిక అనే మ్యాగజైన్లో ఈ నెల ప్రచురింపబడింది. ధ్యానమాలిక మ్యాగజైన్ ఇలా ఉంటుంది. చాలా చక్కటి మ్యాగజైన్, సామాజిక సందేశాలు అందించేటువంటి నైతికపరమైనటువంటి మ్యాగజైన్. దీనిలో ఒక కథ ఈ మంత్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇలా మ్యాగజైన్స్లో నా స్టోరీస్ అన్నీ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇది లేటెస్ట్ కథ కదా అని ఈ కథని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ కథ పేరు పెద్ద గీత చిన్న గీత. కథా శీర్షిక పెద్ద గీత చిన్న గీత. చాలా చిన్న కథ, నేను చాలా త్వరగానే ముగిస్తాను. ఓకే, సో ఈ కథలో ఒక మంచి సందేశం ఉంది. సమాజంలో ప్రతి మనిషికి అనేక సమస్యలు, ఇబ్బందులు ఉంటుంటాయి. కొంతమందికి చిన్న సమస్య ఉండగానే అదే పెద్దదనుకుంటారు. అంతకంటే పెద్ద సమస్యలు ఉంటాయి, ఇంకా భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉంటారు అనేది తెలియక ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని ఇదే పెద్దది అని దాన్ని భూతద్దంలో చూడడం, బాధపడటం జరుగుతూ ఉంటుంది కదా సహజంగా. ఆ కాంటెస్ట్ని ఉపయోగించుకుని నేను ఈ కథ రాయడం జరిగింది. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, అది సాయంత్రం 7 గంటల సమయం, బీచ్ ప్రాంగణం, సముద్రం, బీచ్ ప్రాంగణం, అలలు ఉవ్వెత్తున ఎగసిపెడుతున్నటువంటి వేళ. సముద్రం అనగానే మనకు అలలు లేవడం, పడడం, ఒక్కోసారి నెమ్మదిగా ఉండడం, మళ్ళీ కాసేపటికి అలలు విరుచుకుపడడం అలా ఉంటుంది. మరి అలలు సవ్వడి చేయకుండా సాగరం నిమ్మళంగా ఉంటే కనుక ఎంత అందంగా ఉంటుందో, అలా అలలు ఎగసిపెడుతున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు అలలు అంత భయంకరంగా ఉంటుంది. సో అటువంటి ఆ సాగర తీరం అన్నమాట అది. అక్కడ అదృశ్యం ఇది నేను రాస్తున్నది. అక్కడ సాయంత్రం 7 గంటల వేళ అంటే చీకటి. ఆ చీకటిలో అక్కడికి సంయుక్త అనేటువంటి ఒక అమ్మాయి, మీకు చెప్పాను కదా పేర్లు కూడా చక్కటి పేర్లు పెట్టడం నాకు ఇష్టం. సంయుక్త అనేటువంటి అమ్మాయి వడివడిగా నడుచుకుంటూ ఫాస్ట్గా సాగరాన్ని సమీపిస్తుంది, సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది 7 గంటల వేళ చిమ్మ చీకటిలో ఎందుకు వెళ్ళింది అలా అంటే, తన ఉద్దేశం ఏంటంటే అలా సముద్రంలో దూకి చనిపోవాలనేది ఆమె ఉద్దేశం. ఆ జీవితాన్ని ముగించుకోవాలి అనేది ఆమె ఉద్దేశం. ఒక ఫ్రస్ట్రేషన్, ఒక మనస్తాపం, ఒక దుఃఖం, ఒక బాధ నిలువెత్తిన గుండెల్లో చోటు చేసుకున్న ఆ తరుణంలో అలా చనిపోవాలి అనే ఉద్దేశంతో అలాగా వెళ్తుందనమాట. వెళ్తూ ఉంటుంది, సాగరాన్ని దగ్గరికి సమీపిస్తూ ఉంది. సరే, అదే ప్రాంగణానికి, అదే ప్లేస్కి, అదే సమయానికి ఇంకాస్త ముందుగా సంయుక్త వెళ్ళడానికి ముందే కాస్త ముందు అర్చన అనే అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఉన్నారు అక్కడ, సంయుక్త, అర్చన ఇద్దరు ఉన్నారు. సో సంయుక్త కంటే అర్చన ఇంకా ముందే వెళ్ళిపోయింది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే తను కూడా తన జీవితాన్ని ఎలా అయినా ముగించుకోవాలి అనే ఒక దుఃఖం మిళితమైనటువంటి ఒక 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 రకమైన స్థితిలో ఆమె కూడా తను అక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ సంయుక్త తర్వాత అర్చన ఇద్దరు ఎదురవుతున్నారు అక్కడ. ఎదురయ్యారు, ఒకరికొకరు ఎదురయ్యారు. ఎదురైనప్పుడు ఆ టైంలో అలా ఎవరు ఉండరు అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ వచ్చినటువంటి ఆ టైంలో ఇద్దరి మధ్య మౌనం కాసేపు. ఎవరు అంటే మనసులో అనుకుంటాం కదా, ఈమె ఎవరు, ఎందుకు వచ్చింది, నేను వచ్చి ఇక్కడ ఏదో చేసుకోవాలనుకుంటుంటే తినెవరో అడ్డం వచ్చిందని ఒకరికొకరు మనసులో అనుకుని కాస్త మౌనంగా ఉండి, మౌనం కూడా ఒక్కోసారి భయంకరంగానే ఉంటుంది. ఆ తర్వాత ఎవరు మీరు అంటూ అర్చన ప్రశ్నిస్తుంది. ఎవరండి మీరు అని చెప్పేసి అంటుంది. నా పేరు సంయుక్త, నాకు వివాహితం, నేను పెళ్ళయింది. నాకు పెళ్ళైనటువంటి ఈ నేపథ్యంలో నేను ఈ కుటుంబ సమస్యలు తట్టుకోలేకుండా భర్త పెట్టే ఆరళ్ళు, అత్తమామలు, ఆడపడుచులు, సిబ్లింగ్స్, ఇటువంటి వీళ్ళందరూ కూడా పెట్టేటువంటి బాధలు, సూటిపోటి మాటలు, ఇటువంటి పరిస్థితులు నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలేక
ఏమైనా కూడా ఈ దురవస్థ నాకు అనవసరం అని చెప్పేసి నేను ఇక్కడ నా జీవితాన్ని ముగించుకోవడానికి వచ్చానని చెప్పి తను సంయుక్త డైరెక్ట్గా చెప్పేస్తుంది. మరి మీరెవరండి అంటుంది సంయుక్త. మీరెవరు ఏంటంటే తను అంటుంది అర్చన తన పరిస్థితి వివరిస్తుంది. అయితే మీకు మీకు పెళ్ళయింది కానీ నాకు పెళ్ళి కాలేదు. పెళ్ళి కాలేదనే ఉద్దేశంతో నేను పెళ్ళి అవ్వట్లేదు. అందరూ అదో రకంగా చూస్తున్నారు. వివాహం కావాలి అనే తపన ఉంది నాకు. సమాజంలో అలా డిఫరెంట్‌గా ఉండటం ఇష్టం లేదు. వివాహం అయితే అవ్వట్లేదు. కట్నాలు, కానుకలు అవి ఇవి ఏవో సామాజిక సమస్యల వలన నాకు వివాహం కాలేదు అనేటువంటి ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి వల్ల, బాధ వల్ల నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాను అంటుంది అర్చన. అప్పుడు సంయుక్త అంటుంది, ఎందుకండి పెళ్ళి? పెళ్ళి అయితే అయినందుకేగా ఇప్పుడు నేను ఇలా చనిపోవాలని నేనొస్తే, పెళ్ళి కానందుకు చనిపోవాలని మీరొస్తున్నారు. ఎందుకండి పెళ్ళి? పెళ్ళి కాని వాళ్ళు ఈ యూనివర్స్‌లో అదృష్టవంతులండి. అంతకంటే అదృష్టవంతులు యూనివర్స్‌లో ఎవరు, సృష్టిలో ఎవరు ఉండరండి అంటూ ఒక భర్త హెరాస్మెంట్, అత్తగారు, వీళ్ళు, వాళ్ళు రకరకాల సమస్యలు కదండీ పెళ్ళైతే అని అంటుంది. ఇప్పుడు ఇంకా అంటుంది, అర్జున్ గారు మీరెంతో అదృష్టవంతులండి. మీకు వివాహం కాలేదు. హ్యాపీగా మీరు వెళ్ళిపోండి ఇంటికి. మీరేమి సముద్రంలో దూకక్కర్లేదు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ప్లీజ్ మీరు మరణాన్ని ఆశ్రయించొద్దండి అని అంటుంది సంయుక్త. అర్చన ఏం చేస్తుందంటే ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంది. మరి ఒకే కారణం, ఇద్దరికి రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. వివాహం అనేటువంటి విషయంలో ఆమె ఒక రకంగా, ఈమె ఒక రకంగా ఫీల్ అవుతుంది. ఈమెకున్నది ఆమెకు లేదు, ఆమెకున్నది ఈమెకు లేదు. అర్చన ఏం చేస్తుందంటే సంయుక్త వైపు ఒకసారి అలాగా చూస్తుంది. సంయుక్త సన్నగా, తెల్లగా, చక్క నల్లత్రాచు లాంటి పొడవైన జడతో కావ్యనాయకులాగా ఉంటుంది. ఖరీదైనటువంటి షిఫాన్ జార్జెట్ శారీ, మెడలో వేలాడుతున్నటువంటి మాంగల్యం, పసిడి మాంగల్యం, చేతికి బంగారు గాజులు, చాలా సంపన్న స్త్రీలాగా ఉంది సంయుక్త అని అర్చన అనుకుంటుంది. ఇంత సంపన్న స్త్రీకి కూడా ఏంటి సమస్య అని చెప్పేసి మనసులోనే అనుకుంటుంది. తను ఎలా అలా ఉంటే ఎంత బాగుండేదబ్బా సంయుక్తలాగా, అసలు చనిపోతాను అలా ఉంటే. అన్నీ ఉండి ఎందుకు అలా సంయుక్త అలా చేస్తుంది? నేను తనలా ఉంటే బాగుండేది, చక్కగా వివాహం అయ్యి ఇవన్నీ ఉంటే బాగుండేది అని అనుకుంటుంది మనసులో. సరే ఇక ఇంతలో వచ్చిన సాగరం వైపు వెళ్ళబోతుంటే సంయుక్త ఆపుతుంది. అర్జున్ గారు ఆగండి, మీ కష్టం ముందు నా కష్టం ఎంత, నా కష్టం ముందు మీ కష్టం ఎంత? నాది ఒక పెద్ద గీత అండి, మీది ఒక చిన్న గీత అర్జున్ గారు అంటుంది సంయుక్త. నాదే పెద్ద కష్టం, నాది పెద్ద గీత అంట. అర్చన ఏమంటుందంటే నీది చిన్న కష్టం, నీది చిన్న గీత అని అంట. అలా అన్నమాట. మీ ప్లేస్లో నేనుంటే హ్యాపీగా ఉండేదాన్ని అని అర్చన అంటే, సంయుక్త ఏమో మీ ప్లేస్లో నేనుంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని అన్నమాట. ఈ పద్ధతిగా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. మరి ఇక లేదు అర్జున్ గారు, నాదే పెద్ద గీత అని ఈవిడ, లేదు సంయుక్త గారు నాదే పెద్ద గీత అని ఆవిడ, ఇలా అంటూ ఉంటే ఇంతలో ఏదో సవడి వినిపిస్తూ ఉంటుంది. మనుషులు మాటల సవడి వినిపిస్తూ ఉంటుంది. అక్కడ సాగర తీరంలోనే, అక్కడే దగ్గరలో. ఎవరు అని చూస్తే కనుక అక్కడ ఒక ఇద్దరు యువ జంట ఉంటారు, అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. బీచ్కి వెళ్తూ ఉంటారు కదా, లవర్స్ కూడా వెళ్తుంటారు, ప్రేమికులు. అలా ఒక ఇద్దరు అనమాట, వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమికులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా. అతను అంటాడు, సింధూరా మనం ఇంకా వివాహం చేసుకోలేదు, వివాహం చేసుకున్నాక చాలా చక్కగా హ్యాపీగా ఉండాలి. మన మధ్యలో మూడో వ్యక్తి మాత్రం ఎంటర్ అవ్వడానికి అయితే వీల్లేదు. మన సంతోషాన్ని ఎవరు కూడా తీసేయడానికి వీల్లేదు. కాబట్టి మనం మూడో వ్యక్తిని మన జీవితంలో, పర్సనల్ లైఫ్లోకి మనం ఎవరం కూడా ఎవరిని ఆహ్వానించవద్దు. అయితే మా అమ్మ అంటే మీ అత్తగారు గయ్యాళి అని నీకు తెలుసు కదా, ఆవిడేమన్నా నువ్వు పట్టించుకోకు, చాలా నేర్పుతో ఓర్పుతో చక్కగా ఉండు నువ్వు అని చెప్పేసి అతను అంటాడనమాట. అతని పేరు విరాజిత్. విరాజిత్ అలా అంటే ఆ అమ్మాయి అంటుంది, సింధూర్ అంటుంది, విరాజిత్ ఇటువంటి విషయాలు నువ్వు నాకు చెప్పాలా ఏంటి? నేనెందుకు అట్లా మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసుకుంటాను? వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయినా నేనేం పట్టించుకోను, అంత అవసరం లేదు. మన ఇద్దరిది ప్రేమ వివాహం, పైగా మన వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు, మన మధ్య మూడో వ్యక్తి ఎందుకు? మూడో వ్యక్తి కానీ, మూడో పరిస్థితి కానీ మనకు అసలు అవసరం లేదు.
మన ఇద్దరి విషయం పర్సనల్ అంతే. మనది ఒక లైఫ్, మనది ఒక ఫ్యామిలీ. అంతవరకే నేను తీసుకుంటాను తప్ప ఎవరిని కూడా ఎవరిని ఇన్వాల్వ్ అవ్వను, నేనేం రెస్పాండ్ అవ్వను. అలా చేస్తే కనుక మన లైఫ్ చాలా దయనీయ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అని అంటున్నాను. అట్లా అనమాట. మరి మీ అక్క ఉంది కదా, మీ అక్క కూడా మీ అక్క కల్పన అనేటువంటి వ్యక్తి ఉంది కదా, ఆమెకి ఇంకా వివాహం కాలేదు కదా, మరి ఆ దిగులు చెందుతా ఉంది. ఆ అమ్మాయి విషయం ఏంటి అంటాడు విరాజిత్. మరి ఆమె ఏమైనా హెరాస్ చేస్తుందా, లేకపోతే ఆవిడ సంగతి ఏంటి అంటే, ఏమైంది అక్క కల్పన ఉంది, ఇంకా వివాహం కాలేదు అంటే, వివాహం కాలేదంటే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయితే మాత్రం ఏమైంది, అసలు కాకుండా ఉండదు కదా. అది కాబట్టి పోస్ట్‌పోన్ అవుతుంది జస్ట్. దానివల్ల అక్క కూడా ఏం బాధపడదు. మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కాబట్టి, వివాహం కాకపోవడం వేరు, వివాహం పోస్ట్‌పోన్ అవ్వడం వేరు. వివాహం జస్ట్ ఆలస్యం అవ్వడం వేరు అనేసి తను సింధూర అంటుందనమాట. సో, సింధూర సమాధానంతో విరాజిత్ ఏకీభవిస్తాడు. యువజంట ఇక చాలా చక్కటి మాటలతో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో వాటన్నిటిని కూడా వీళ్ళిద్దరూ వింటారు. సింధూర, అర్చన అవన్నీ వాళ్ళు వాళ్ళ సొల్యూషన్స్ ప్లాన్ చేసుకోబోయే సొల్యూషన్స్ వీళ్ళు వింటారనమాట. వాళ్ళు మాట్లాడుకునేటువంటి టెక్నిక్స్ వింటారు. సంయుక్త అంటుంది, ఇవన్నీ కొత్త టెక్నిక్స్ అనుకుంటా అని ఆహ్, సంయుక్త అంటుంది. అర్చన కూడా అలాగంటుంది. సంయుక్త నిజమే. ఆహ్, ఇవన్నీ మంచి టెక్నిక్స్, వీటిని ఫాలో అవ్వాలి. మనమేంటో పెద్ద గీత, చిన్న గీత అంటూ నాదే పెద్ద సమస్య, నీది చిన్న సమస్య అని అనుకుంటున్నాం కానీ, నిజమైనటువంటి టెక్నిక్స్ మన ఫ్యామిలీస్‌లో, మన కుటుంబాల్లో ఉపయోగించుకుంటూ మనం చదువుకున్నాం కాబట్టి, ఆ టెక్నిక్స్ వాడుకుంటూ గనక మనం ముందుకు సాగితే గనక, మనకి ఈ సమస్యలు సమస్యలుగా అనిపించవు అని చెప్పేసి, మన సమస్యలను చక్కగా పరిష్కరించుకుందాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా సంయుక్త, అర్చన అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత ఈ యువజంట వాళ్ళకి ఒక ఇండైరెక్ట్‌గా ఒక గుణపాఠం నేర్పడం వల్ల వాళ్ళు మరో గంటలో ఎవరింటికి వారు వెళ్ళిపోయి హ్యాపీగా కావాల్సిన టెక్నిక్స్‌ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది ఈ కథ. పేరు 'పెద్ద గీత చిన్న గీత'. అంటే ఏంటంటే దీనిలో సందేశం, సమాజంలో ఎన్నో వందల మంది, వేల మంది, కోట్ల మంది మనుషులున్నారు. అందరికీ సమస్యలుంటాయి. అయితే మనకున్నటువంటి సమస్య పెద్దదా, చిన్నదా అనేది కాకుండా, అది పరిష్కరించుకునే నేపథ్యంలో టెక్నిక్స్‌ని వెతుక్కోవడం, పరిష్కరించుకోవడం అనేది ఒక ఛాలెంజ్‌గా తీసుకోవడం అనేది గొప్ప విషయం తప్ప, నా సమస్య కంటే ఎదుటి వాళ్ళ సమస్య చిన్నది అని చెప్పి ఫీల్ అవ్వడం గానీ, పెద్ద పెద్ద సమస్యలు ఇంకెవరికున్నాయా అని వెతకడం గానీ, చేయడం అనేది అంత మంచిది కాదు. మనకేదో సమస్య వచ్చింది, అది చిన్నదైనా, పెద్దదైనా కూడా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని దానికి పరిష్కారాన్ని వెతకడమే ఆహ్, చక్కటి బాధ్యతాయుతమైన జీవితానికి బంగారు బాట వేస్తుందనేది నా సందేశం. మరి రేపు మరొక కథతో మీ ముందుకొస్తాను. నమస్తే.